సో, ఇందాక మీరు క్యాన్సర్ అన్నారు సరే. క్యాన్సర్‌ని గూడా మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసన్నారు. అసలు క్యాన్సర్ ఎలా స్టార్ట్ అవుతుంది? అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అనేది మన బాడీ ఒక కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లోకెళ్ళి, ఒక కాంప్లెక్స్ స్టేజ్‌లోకెళ్ళి ఇంగ విత్‌డ్రా కండిషన్‌లో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే గనక బాడీ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటదో, నేను దీన్ని పని చేయలేను. నేను ఇంక విత్‌డ్రా అయిపోతున్నాను అన్నట్టు కండిషన్‌లో విపరీతమైనటువంటి సెల్యులార్ గ్రోత్ గానివ్వండి, విపరీతమైనటువంటి సెల్యులార్ డిస్ట్రక్షన్ గానివ్వండి, అంటే పగిలిపోవడం గానివ్వండి, ఇవన్నీ కూడా బాడీ కంట్రోల్ తప్పి ఒక యాక్సిడెంట్ కండిషన్‌లో ఫ్లైట్ ఏ విధంగా అయితే ఎళ్ళిపోతుంటదో, ఒక యాక్సిడెంట్ కండిషన్‌లో వెహికల్ ఏదైతే ఎళ్ళిపోతుంటదో, అటువంటి కండిషనే క్యాన్సర్. సో, ఆ యాక్సిడెంట్ కండిషన్‌లోకి ఎందుకెళ్తుందంటే గనక మనం చేసేటువంటి డిస్టర్బెన్సెస్ కానివ్వండి, మన లైఫ్‌ని ఏ విధంగా మనం డ్రైవ్ చేస్తామనే దాన్ని బట్టి కానివ్వండి. క్యాన్సర్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ అనేది ఒక అంటే డైరెక్ట్‌గా వచ్చేది కాదు. హ్మ్. 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 ఎన్నో డిసీజెస్ సప్రెషన్ వలన, ఎంతో ఎమోషనల్ డిస్టర్బెన్స్ వలన బాడీ ఒక అన్‌కంట్రోలబుల్ సిస్టమాటిక్ కండిషన్‌లోకెళ్ళి క్యాన్సర్‌గా మారిపోతది. ఓకే. అదే నీకు ఒట్టికి రాదు క్యాన్సర్. అందరికి రాదు క్యాన్సర్. హ్మ్. హ్మ్. క్యాన్సర్ రావాలి అంటే గనక మీ బాడీ డిస్టర్బెన్స్ విపరీతంగా గురిపోయి, మీ బాడీలో తప్పని పరిస్థితుల్లో సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయ్యి, దెన్ ఇట్ గోస్ టు ది క్యాన్సర్ కండిషన్‌లోకెళ్తది. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. హ్మ్. అది క్యాన్సర్ రావడానికి కారణం. దానికి మీ ఎమోషన్స్, మీ ఫిజికల్ డిస్టర్బెన్స్ 2 కలిస్తేనే బాడీ అనేది అంటే గనక అట్‌లీస్ట్ మీ ఎమోషన్స్ సపోర్ట్ ఉన్నా సరే బాడీ మీద క్యాన్సర్ వచ్చినా అది పెద్ద డేంజరస్ కాదు. మీ బాడీలో వీక్‌నెస్ లేకుండా, మీ బాడీ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ఎమోషనల్ డిస్టర్బెన్స్ కూడా తట్టుకునే కెపాసిటీ వస్తది. బాడీ, మైండ్ కోఆర్డినేషన్ గినక స్ట్రాంగ్ ఉందంటే క్యాన్సర్ రాదు మీకు. గుర్తుపెట్టుకోండి. హుహుహుహుహు. ఇంపార్టెంట్ ఇది. నేను ఓకే. చెప్పిన విషయము ఎందుకంటే నేను ఎంతో పేషెంట్‌లను చూస్తుంటాం. డాక్టర్ కేర్ హోమియోపతిలో చాలా పేషెంట్‌లను క్యాన్సర్ పేషెంట్‌లు చూస్తుంటాం. సో, క్యాన్సర్ రావాలి అంటే గనక మనిషి ఎమోషనల్‌గా డిస్టర్బెన్స్ కావాలి. ఆల్రెడీ ఫిజికల్ డిస్టర్బెన్స్ మనిషిలో ఉండాలి. అంటే ఫిజికల్ డిస్టర్బెన్స్ అంటే గనక హెల్త్ సప్రెషన్స్ అంటారు. విపరీతమైన మెడిసిన్స్ ఎవరైతే వాడతారో చిన్న చిన్న వాటికి వాళ్ళ బాడీ ఎంత డిస్టర్బ్ కండిషన్‌లో ఉంటుంది. వీక్‌నెస్ కండిషన్‌లో ఉంటుంది. నెక్స్ట్‌కెళ్ళిపోద్ది. జలుబుకు మందులు వాడతారు. కాఫ్ వస్తది. కాఫ్ మందులు వాడతారు. గ్యాస్ట్రిక్ వస్తది. గ్యాస్ట్రిక్ మందులు వాడతారు. బ్యాకేక్ వస్తది. బ్యాకేక్ మందులు వాడతారు. కార్డియాక్ వస్తది. ఇవన్నీ ఒక ఒక సప్రెస్డ్ కండిషన్‌లో ఇన్ఫెక్షన్స్ బాడీలోకెళ్ళి బాడీని వీక్ చేసి దెన్ మీ యొక్క ఎమోషన్ ఏదైతే ఉంటదో అది మేబీ ఫైనాన్షియల్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కావచ్చు, డొమెస్టిక్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కావచ్చు, వేరే వాళ్ళు అంటే గనక ఆ మైండ్ సపోర్ట్ బాడీకి ఉండదు. మీరు ఎమోషనల్‌గా వీక్ అయ్యారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేశారనుకోండి, మీ మైండ్ అనేది వీక్ అయిపోతది. మీ బాడీ అనేది ఒక ఐసోలేటెడ్ అన్‌సపోర్టెడ్ సిస్టమ్‌లోకెళ్తాం. దెన్ వీటి వలన క్యాన్సర్ గాని, క్యాన్సర్ లాంటి డేంజరస్ కాంప్లెక్స్ కండిషన్స్ గాని బాడీకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇదొక సైంటిఫిక్ స్టడీ. సో, ఇవన్నీ గూడా మాకు హోమియోపతిలో ఒక సైంటిఫిక్ సిస్టమ్‌లో కేస్ టేకింగ్‌లో తెలుస్తాయి గాబట్టి, సో, క్యాన్సర్ రావాలి అంటే గనక ఒకటి మీ యొక్క ఎమోషన్, మీ యొక్క ఫిజికల్ డిస్టర్బెన్స్ 2 కలిసిన తర్వాత మీ యొక్క పాస్ట్ మెడికల్ హిస్టరీ డిస్టర్బెన్స్ నుంచి క్యాన్సర్ వస్తది. ఓకే. క్యాన్సర్‌లో ఎన్ని రకాలున్నాయి సార్? అంటే క్యాన్సర్ అనేది ఒక రకం అనేది బాడీ నిర్ణయించుకోదు. హ్మ్. హ్మ్. మన బాడీ యొక్క హెరిడిటరీ కండిషన్‌లో హ్మ్. ఏ పార్ట్ అయితే వీక్ ఉంటదో హెరిడిటరీలో సపోజ్ కొందరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తది. హ్మ్. ఫ్రీక్వెంట్‌గా 1, 2 టైమ్స్ మలేరియా ఫీవర్ వచ్చినోళ్ళకి ఆల్రెడీ ప్యాంక్రియాస్ వీక్ ఉంటది కాబట్టి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తది. కొందరికి కిడ్నీ రిలేటెడ్ క్యాన్సర్ వస్తది. కొందరికి లంగ్స్ రిలేటెడ్ క్యాన్సర్ వస్తది. కొందరికి థ్రోట్ రిలేటెడ్ క్యాన్సర్ వస్తది. సో, హెరిడిటరీలో మన బాడీ అనేది ఒక్కొక్క ఆర్గాన్ అనేది కాంబినేషన్‌లో ఫార్మ్ అయి ఉంటది కాబట్టి, సో, ఈ యొక్క ఆర్గాన్ ఫార్మేషన్ అంతా జెనెటికల్ సపోర్ట్ తోటి డెవలప్ అయితది. అర్థమైందా మీకి? ఈ జెనెటికల్ సపోర్ట్‌లో ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉంటది హెరిడిటరీలో. సో, వాటి వల్ల మీకు ఏ క్యాన్సర్ రావాలా? మీరు పడ్డ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏంటి? మీరు పడ్డ ఫిజికల్ డిస్టర్బెన్స్ ఏంటి? మీ జెనెటికల్ వీక్‌నెస్ ఏంటి? ఈ మూడిటి వలన ఆ పార్ట్ యొక్క క్యాన్సర్ డిసైడ్ అయితది. కొందరికి లేడీస్‌లో ఓవేరియన్ క్యాన్సర్ వస్తది. కొందరికి యుటరైన్ క్యాన్సర్ వస్తది. అర్థమైందా మీకి? సో, కొందరికి స్కిన్ క్యాన్సర్ వస్తది. కొందరికి వెరీ రేర్ అంటే గనక మనకు స్టమక్ క్యాన్సర్ వస్తది. రెక్టమ్ క్యాన్సర్ వస్తది. కోలాన్ క్యాన్సర్ వస్తది. ఇవన్నీ కూడా మన బాడీలో మనం చేసేటువంటి డిస్టర్బెన్స్ గానివ్వండి, మన యొక్క హెరిడిటరీ వీక్‌నెస్ గానివ్వండి, మన ఎమోషనల్ డిస్టర్బెన్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి ఒక్క పార్ట్‌ని ఫస్ట్ టార్గెట్ అయితాయి. ఓకే. ఆ ఒక్క పార్ట్ మీ యొక్క జెనెటికల్ వీక్‌నెస్‌ని బట్టి ఎక్స్‌పోజ్ అయితది.